మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసే దేవాని చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. దూరాదేశములోన బాగుండు నన్ను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమి దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యోని చేయుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. అమ్ముకొంటిని నన్ను అదమోడుకనికి నాదు ఆకలి బాధలో. అన్యాయమైపోయి పందులు సహా వెలివేయ అలవడెను వేదన. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయం చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. నాదు చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను మరుగిడుచు తెంచి నాపై పడి ఏడ్చేను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించేను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్షినయ్యుందును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వేదనతో పశ్చాత్తాపడిన ఈ చిన్న కుమారుణ్ణి తండ్రి చేర్చుకున్నాడు. తండ్రికి దూరమైన వ్యక్తి, తండ్రి ప్రేమ పోగొట్టుకున్నవాడు. పశ్చాత్తాపము తండ్రికి దగ్గర తెచ్చింది. అలాగే ప్రభు సందులో మనం పడే పశ్చాత్తాపము ప్రభువుకు మన దగ్గరగా తెస్తుంది, మన కష్టాల నుండి మనల్ని విడిపిస్తుంది. సరే, పోయిన వారం వాక్యం విన్నాం. చెప్పండి, మీరు చెప్పండి. ఏంటి మా కింద చూస్తారండి? చెప్పు, పోయిన వారం ఏమి విన్నావు అమ్మా? దేశంలో కరువు వచ్చిందా? ఎక్కడ? బుర్లనా? ఓకే, న్యాయపతి లేని దినాల్లో దేశంలో కరువు వచ్చింది. ఓకే, కరువుకి కారణం మనుషులు వారి ఇష్ట ప్రకారము బ్రతికారు అని విన్నాం, అంతే కదా? ఓకే, కాబట్టి జీవితంలో, కుటుంబంలో నాయకత్వం లేకపోతే సంఘంలో ఆ ఊరు, ఆ ప్రాంతం, ఆ కుటుంబం పాడైపోతుంది, కరువు వస్తుంది అని విన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం.
చిన్న పల్లవి పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. 94వ పాట, 146వ పేజీ. 146వ పేజీలో ఉన్నటువంటి 94. హోసాన్నా హోసాన్నా హోసాన్న మహోన్నతుడు, హోసాన్నా హోసాన్నా హోసాన్న మహోన్నతుడు, దేవాని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, హోసన్నా ప్రభువునకే. కీర్తి 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 రాజుకే, కీర్తి 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 రాజుకే. దేవని నామము ఘనమైన నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. యేసు 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 రాజు, యేసు 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 రాజు, దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, యేసే రాజు, కృతజ్ఞతాస్తుతులు నీకే, యేసే రాజు. హోసన్నా హోసన్నా హోసన్న మహోన్నతుడు, కీర్తి 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 రాజుకే. యేసు 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 రాజు, దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, యేసే రాజు, కృతజ్ఞతాస్తుతులు నీకే, హోసన్నా ప్రభువునకే. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. కృతజ్ఞతాస్తుతులు నీకే, యేసే రాజు. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసుప్రభా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మది ఇచ్చేది నీ వాక్యం. కాబట్టి అయ్యా, నెమ్మది కొరకు, సమాధానం కొరకు ఇచ్చే దేవుడు నీవని మీ దగ్గరికి వచ్చి ఉండగా, ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. లైవ్లో నీ వాక్యం వెళ్ళాలి, మంచిగా వాక్కులు వెళ్ళినట్లుగా, ప్రజల హృదయాలు తెరవబడినట్లుగా, నీ కొరకు బ్రతుకున్నట్లుగా మా జీవితమును ఈ సేవను చేయమని. అయ్యో గిడ్నయ్యా, మీ సిలువ చాటు నేను దాగి ఉంటానయ్యా, నాకు ప్రియ బిడ్డలకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి, మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని మాయపరచుకోండి. నైనా మీ నామం ఘనత కొరకు మమ్మల్ని ఒక్కొక్కరిని నిలబెట్టండి. ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో నీ వాక్కులు వెళ్తున్నాయి మైక్ ద్వారా, వారితో కూడా మీరు మాట్లాడము. నైనా మీ సన్నిధి, మీ ఆత్మ, మీ కార్యాలు మా మధ్య జరిగించు. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. వెళ్తుందా? ఓకే. అయితే కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం.
మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమున సమీపముగా మీరు నడవరాదు. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టాలి. కాబట్టి మీకు గుర్తుపట్టలేరు కాబట్టి మందసము మీకు సమీపముగా మందసం ముందు వెళ్తుంది, దాని దగ్గర మీరు నడవకూడదు. యేసుప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. నైనా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిపించిన దైవమా, ఈ సేవలో మీరే మా ముందుండి మమ్మల్ని నడిపించండి. అయోగ్యుడు నా ప్రార్థన ఆలకించండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం యొక్క సత్యాలు మాకు తెలియచేయి. మీ కాపుదల మాకు దయచేయి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. యెహోషువ గొప్ప దైవజనుడైనటువంటి మోషేకు పరిచయం చేసినవాడు, బహు నమ్మకస్తుడు. యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. ఎఫ్రాయిము ఎవరో యోసేపు కుమారులలో చిన్నవాడే కానీ మనషే ఎఫ్రాయిము. దీనిలో తండ్రి చేతికి ఏమో పెద్దోడిని పెట్టాడు మనషేని యోసేపు. నాన్న నా పిల్లలను దీవించాలి అని ఆశపడ్డ యోసేపు ఆ ఇద్దరు పిల్లలలో పెద్దోడైనటువంటి మనషేని తండ్రి కుడివైపు పెట్టాడు. ఎఫ్రాయిము చిన్నోడిని ఎడవైపు పెడితే తండ్రి రివర్స్ పెట్టాడు. నాయనా ఏంటైనా కుడి చేయి చిన్నోడి మీద పెడుతున్నావు? లేదురా, నాకు తెలుసురా, వీడే దీవెన కారకుడురా. దేవుడు ఎందుకో నన్ను చిన్నోడిని దీవించమంటున్నాడు రా, కాబట్టి వీడే దీవెన కారకుడు అని కుడి చేతిని చిన్నవాడి మీద పెట్టాడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వాడు. అతనికి వారి తండ్రి పెట్టిన పేరు హోషేయ. దేవుని సేవకుడు ఈయనకి యెహోషువ అని పేరు పెట్టాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనంలో ఇతనికి ఉన్న పేరేంటో మనకి కనపడుతుంది. ఈ వచనంలో మనకి ఇతను ఎలాంటి స్థితిలో ఉన్నవాడు, ఎలా మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టాడు. ఇతని జీవితంలో 8వ వచనంలో ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడే నూను కుమారుడు హోషేయ. దైవజనుడు ఇతనికి ఏం పేరు పెట్టాడు? యెహోషువ అని పేరు పెట్టాడు, జాషువా అని పేరు పెట్టాడు. హోషేయ అన్న యెహోషువ అన్న ఒకటే అర్థం, రక్షణ అని అర్థం. హోషేయ అన్న కూడా రక్షణ, యెహోషువ అన్న కూడా అదే అర్థము. రక్షించేవాడు, రక్షకుడు, రక్షించేవాడు, రక్షణ. దైవజనుడిని నమ్మకంగా వెంబడించినటువంటి యెహోషువ దేవుడు ఆయన సేవకుడు పిలిచిన తర్వాత బాధ్యత ఇతనికి అప్పగించాడు. నీవు ఎప్పటి వరకు నా సేవకుడు నడిపించాడు, ఇక నుండి నువ్వు నడిపించాలి ఈ ప్రజలను. నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుకుంటా. ఎందుకంటే నీవు బహు నమ్మకస్తుడివి. నీవు నమ్మకస్తుడు కాబట్టి నీకు వేరే వాడిని ఎన్నుకోలేకపోతున్నా, నిన్నే ఎన్నుకుంటున్నా. ఇన్ని లక్షల మందిని నువ్వు నడిపించాలి. ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చిన దైవజనుడు నా దగ్గరికి వచ్చేసాడు. నువ్వు వారి స్థానాన్ని ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉండాలో వారి స్థానాలు నువ్వు ఇప్పించేయాలి. సో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యోర్దాను మధ్యలో వచ్చింది. ప్రయాణం చేస్తూ ఉన్నారు. 3.5 గోత్రాల వారిని యోర్దానికి యువతలే ఆపేశారు. మొదటి అధ్యాయం యెహోషువ 12వ వచనంలో రూబెనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు
అక్కడ యోర్దానికి యువతల ఆగిపోయారు వారి వారి స్వాస్థ్యాలన్నీ తీసుకొని. మీ కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉండాలి, మీరు మాత్రం ప్రయాణం చేయండి, మిగిలిన వారందరికీ వారి వారి స్థలాలు అప్పగించాలి, మిగిలిన గోత్రాల వారందరికీ వారి వారి స్థానాలు అప్పగించాలి, కాబట్టి బయలుదేరండి. అలాగా వారి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ప్రయాణం సాగిస్తూ వారి వారి స్థలాలకు చేర్చబడాలి. వారు యెహోషువ ఉదయాన్నే లేచాడు, షిత్తీము నుండి ఇశ్రాయేలులందరినీ ప్రయాణం చేయించాడు. షిత్తీము నుండి బయలుదేరి యోర్దాన్ దగ్గరకు వచ్చి ఆగేశారు. యోర్దాన్ చూస్తుంటే భయంకర ఉరవడగా ప్రవహిస్తుంది. నది నీళ్లు చూస్తుంటే మీదకు వస్తున్నాయా అన్నట్టు భయం పుడుతుంది. చాలా వేగంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ ఆగిపోయారు ఇశ్రాయేలీయులు. 2.5 గోత్రాల వారు వచ్చారు. మిగిలినటువంటి ఎన్ని గోత్రాల వాళ్ళు మిగిలారు? 2.5 గోత్రాల వారు ఇక్కడికి వచ్చారు. ఇంకెంతమందికి ఇవ్వాలి? 12 గోత్రాలు కదా, ఇంకా 8.5 మందికి, 9.5 మందికి కదా, 8, 10 వీరికి స్వాస్థ్యం పంచాలి. 12 మంది అవలా, ఇప్పుడు 13 మంది అయ్యారు. యెహోషువ ఇంతకాలం కాపాడిన యోసేపుకి 2 పిల్లలు పుట్టారు కదా, వారిలో 2 పిల్లలలో 2 వేరు అయిపోయారు, మనషే, ఎఫ్రాయిము. మరి లేవీలకి ఏం ఉండదు కాబట్టి 12 లేవీలకి ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు, నేనే వారికి స్వాస్థ్యం అన్నాడు దేవుడు. వీరికి ఒక స్థలం ఉంటుంది, నేను ఎక్కడ ఉంటానో నా మందిరం ఉంటుంది కదా, మందసం ఉంటుంది కదా, ఆ మేరంతట్లో నా బిడ్డలే ఉండాలి అన్నాడు. మందసం ఉన్న దగ్గర, మందిరం ఉన్న దగ్గర నా బిడ్డలు లేవీలే ఉండాలి, నాకు సేవ చేయాలి కదా. కాబట్టి వారికి ఇల్లు పొలాలు ఏమీ ఉండవు, నేనున్న స్థలాల్లోనే వాళ్ళు ఇల్లు వేసుకోవాలి, నా మందిర ఆవరణం దగ్గరే వేసుకోవాలి. అందుకే దేవుని సేవకులు ఎప్పుడు కూడా మందిరం దగ్గరే ఇల్లు ఉంటుంది, అక్కడే వారు ఉంటారు. దేవుని మందిరం దగ్గరలోనే దైవజనుని ఇల్లు ఉంటుంది, వచ్చిన వారికి సేవ చేస్తూ ఉండాలి వారు అని దేవుని యొక్క ఉద్దేశం. సరే, ఇప్పుడు ఎన్ని గోత్రాలు? 2.5 అయింది అంటే ఎంతమంది రావాలి? 9.5 గోత్రాలకి రావాలి. 2.5 గోత్రాలు అయిపోయింది కదా, మిగిలిన వాళ్ళకి పంచాలి. వీరు ఎక్కడికి వచ్చేసారు? యోర్దాన్ దగ్గరికి వచ్చారు. షిత్తీము నుండి బయలుదేరారు, యోర్దాన్ దగ్గరికి వచ్చేటప్పటికే నది భయంకరంగా ఉంది, ఆగిపోయారు. ఆగిపోయిన ప్రజలతో 3 దినాలు అక్కడే ఉండిపోయారు. 3 దినాలు అక్కడే ఉండిపోయిన ప్రజలకి దైవజనుడు పెద్దలైన వారితో మాట్లాడుతూ, నాయకులందరూ పాళెంలో తిరుగుచు, 2వ వచనము, 3 దినములు అయిన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచుండగా ఆ జనులకు చెప్తున్న మాటలు, మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరాలి, దాని వెంబడి వెళ్ళాలి. మందసానికి మీకు మధ్యలో 4,000 అడుగులు ఉండాలి. 2,000 కొలమూరలు, మూర. ఆ దినాల్లో మూర 2 అడుగుల కింద లెక్కెట్టారు. దాదాపు 4,000 అడుగుల దూరంలో మీరు ఉండాలి. మందసానికి మీకు దూరం జాగ్రత్త. ఏంటో తెలుసా? మీరు ఏంటి, ఇంతకుముందు మీరు వెళ్ళే త్రోవ ఇంతకుముందు మీరు వెళ్ళింది కాదు. ఇంతకుముందు త్రోవ వెళ్ళబోయే త్రోవ. ఇక్కడ 2 పాటలు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? మీరు వెళ్ళే త్రోవ, ఇంతకు ముందుగా వెళ్ళిన త్రోవ. ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ అంటే గతము. మానవ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో 2 భాగాలు కనిపిస్తాయి. యోర్దాను అంటే మృతము, చావు. చావుకు ముందు, యోర్దానికి ముందు, యోర్దానికి తర్వాత. ప్రతి ఒక్కరి జీవితంలో యోర్దానికి ముందు, ఇంతకు ముందు ఉన్న త్రోవ గతము.
గత జీవితాలలో విగ్రహారాధన, గత జీవితంలో త్రాగుడు, గత జీవితంలో తిరుగుబాటు, గత జీవితంలో నీ ఇష్టమే ఆచార వ్యవహారాలు, నీ ఇష్ట ప్రకారమే నడిచావు, నీ ఇష్టమైంది చేసావు, నీ ఇష్టమైంది తిన్నావు, నీ ఇష్టం వచ్చి త్రాగావు, ఏమి ఇష్టం అనుకున్నావో అది చేసావు. గతము. వెళ్ళబోయే త్రోవ అంటే భవిష్యత్తు. ఇదేమో వర్తమానము అయిపోయింది, గతం. ఇది భవిష్యత్తు, జరగబోయేది. గతము భూత, వర్తమాన, భవిష్యత్ కాలం. భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమానం అంటే జరుగుతుంది, భవిష్యత్ అంటే జరగబోయేది. ఎలాగ భూతకాలం జరిగిపోయింది, గతకాలము భవిష్యత్ కాలము, గతకాలము భవిష్యత్ కాలం. ఇంతకుముందు వెళ్ళిన త్రోవ గతకాలము, వెళ్ళబోయే త్రోవ భవిష్యత్ కాలం. దైవజనుడు చెప్తున్నాడు, మీరు ఇంతకుముందు వెళ్ళిన త్రోవ, ఇశ్రాయేలీలు గతకాలంలో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, దెబ్బలలో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు. ఫరో ఎన్ని రకాల బాధలు పెట్టాలన్నీ బాధలు పెట్టాడు. సముద్రంలో ఉన్నారు, ఎర్ర సముద్రము, అరణ్యంలో ఉన్నారు, ఆకలిలో ఉన్నారు, దప్పికలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు, సనుగుడిలో ఉన్నారు, తిరుగుబాటులో ఉన్నారు, మరణంలో ఉన్నారు. ఇవన్నీ కూడా చెప్పండి గతకాలం. ఇప్పుడు ఆగిపోయారు. ఇక్కడ ఏమి ఆపింది వీరిని ముందుకు సాగనీయకుండా? ఆపింది ఏంటి? యోర్దాను నది. యోర్దాను అంటే మృతము లేక మరణము. వీరిది దాటితేనే, మరణం దాటితేనే జీవంలోకి వెళ్ళేది. యోర్దాను దాటితేనే వారి స్థలాలు ఆక్రమించేది. యోర్దాను దాటితేనే భవిష్యత్తులోకి వెళ్ళేది. నీ జీవితంలో యోర్దాను మరణము. యేసు ప్రభు లోకరక్షకుడు నీ నా స్థానంలో మరణించాడు. ఒక క్రైస్తవుడు మరణించకపోతే ఆ వ్యక్తికి జీవం రాదు. ఏంటి నేనేమన్నాను? ఒక క్రైస్తవుడు మరణించకపోతే జీవం రాదు. యేసు ప్రభు నమ్మిన వారు చచ్చిపోయిన వారైపోతారు. అంటే లోకము, లోకాశలు, లోకత్వము, లోక మనుషులు, లోకులు పోయే మార్గం అవి చేయరు. వాటి విషయమై చచ్చిపోతారు. ఎవరైతే యేసు ప్రభులో ఉన్నారో 2 కొరింథీ 5:17 వాడు నూతన సృష్టి, పాతవి గతించారు, ఇదిగో క్రొత్తవాయను. యోర్దాను దాటే వారికే ఏ మార్గం? క్రొత్త మార్గం, వెళ్ళే త్రోవ. వెళ్ళాల్సిన త్రోవ దాటితేనే, యోర్దాను దాటితేనే క్రొత్త మార్గం, మరొక మార్గం. యోర్దాను దాటితేనే గొప్ప మార్గము, క్రొత్త మార్గానికి వచ్చేది. భవిష్యత్తుకు రావాలి అంటే మధ్యలో ఉన్న నదిని దాటాలి, మరణించాలి. యోర్దాను అంటే మృతము, చనిపోవాలి. పాపము మనల్ని చంపేస్తే యేసు ప్రభు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆ పాపాన్ని చంపి మనల్ని బ్రతికించాడు. అపరాధములు, పాపములు మనల్ని చంపేసినాయి. ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం కనిపిస్తుంది? మీరు అపరాధముల వలన, పాపం వలన చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అపరాధములు అంటే విగ్రహ సంబంధమైనటువంటివి, ఆచార వ్యవహారాలు అపరాధాలు అన్నారు. పాపము అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం పాపము. అపరాధములు, పాపములు మానవ జీవితాన్ని చంపేసినాయి. యోర్దాను నిన్ను దాటితేనే నీ పాపం విషయమై చనిపోతావు. యోర్దాను అంటే మృతము. యోర్దాను అంటే ఆ నీళ్లు దాటాలి. బాప్తిస్మము అంటే పాతి పెట్టబడటం. దేవుని దగ్గరికి వచ్చిన మనము ఏం చేయాలి? కొలసీలకు రాయబడిన పత్రిక
చూడండి దేవుని వాక్యం ఎలాగా చెప్తుందో. 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. రోమిలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయానికి కూడా వెళదాం. రోమా సంఘానికి దైవజనుడు పౌలు గారు ఏం చెప్పారో కూడా 6వ అధ్యాయంలో ఇక్కడ దైవజనుడు ఏం చెప్పాడో 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడు అని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడ్ల మృతులలో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణం ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. అంటే బాప్తిస్మము అంటే పాతి పెట్టబడటము. బాప్తిస్మము అంటే చూడండి 3వ అధ్యాయము గలతీ 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసముల దేవుని కుమారులై ఉన్నారు. 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మం తీసుకోవటం అంటే పాతి పెట్టబట్టం. నదిలో గుండా వెళ్ళినప్పుడు నీటి ప్రవాహం కూడా దాటి వెళ్తారు. పాతి పెట్టబడటం. యోర్దాను అంటే మృతం. దైవజనుడు చెప్తున్నాడు, మీరు దాటాలి. రోమ 6వ అధ్యాయంలో నేను చదివాము. 6 నుండి మనం చదువుకుంటా పోతే 6 నుండి 11 వచనాలు ఇక్కడ చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మనకి. క్రీస్తులోనికి మనమందరము మరణంలోనికి బాప్తిసం పొందాము. యేసు ప్రభు మృతులను ఎలా లేపబడ్డాడో నూతన జీవం మనం పొందిన వారమై బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, బాప్తిస్మం పొందిన మనము ఆయనతో కూడా ఏం చేయాలట? పాతి పెట్టబడి ఉన్నాము. చూడండి, ఇంకా చదువుకుంటా పోతే క్రీస్తు కూడా చనిపోయిన ఎట్లా మృతులోని లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు మీద ఆయన మీద ప్రభుత్వం లేదని ఆయనతో కూడా జీవించుతున్నామని అయిపోయింది. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్కసారే చనిపోయాను, కానీ జీవించుడు చూడగా ఆయన ఇంకా జీవిస్తున్నాడు. మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. పాపం విషయమై మృతులుగా, యేసు ప్రభువులో సజీవులుగా మీరు ఎంచుకోండి. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులారా, యోర్దాను వరకు వచ్చాము. ఇప్పుడు మన సోదరులు వారి భూములు ఆక్రమించుకున్నారు. 2.5 గోత్రాలు. మిగిలిన వారందరూ మీరున్నారు. 9.5 గోత్రాలు మీరు మిగిలారు. ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఇంతకు ముందున్న త్రోవ కాదు మనం వెళ్ళే త్రోవ. గతించింది కాదు. కష్టాలు, దుఃఖము, బాధ, వేదన, తిరుగుబాటు, సనుగుడు, దేవుని ఉగ్రత, మరణము వస్తూ ఎంతమంది మన పెద్దోళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంతవరకు మనల్ని నడిపించిన దైవజనులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే త్రోవ చూస్తే మధ్యలో ఈ యొక్క యోర్దాను నది వచ్చేసింది. ఇది ఇక్కడ మనం చనిపోవాలి. మన పాత ఆలోచనలు, మన పాత మాటలు, మన పాత స్వభావము, పాత నడవడి, పాత బ్రతుకు ఇక్కడ చచ్చిపోవాలి. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు చనిపోతావో ఇక్కడ నువ్వు బయలుదేరేది క్రొత్త త్రోవ. పాత జీవితానికి క్రొత్త జీవితం కావాలి అంటే మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నువ్వు వచ్చావు అంటే నీ జీవితము క్రొత్తగా మారిపోతుంది.
నీ ఆలోచనలు క్రొత్తగా మారిపోతాయి, నీ మాటలు క్రొత్తగా మారిపోతాయి, నీ చూపులు క్రొత్తగా మారిపోతాయి, నీ నడవడి క్రొత్తగా మారిపోతుంది, నీ సహవాసము క్రొత్తగా మారిపోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాత మాటలేనా? ఒక ఊరిలో ఒక పెద్ద షాప్ ఉంది. ఆ షాపు బ్రాందీ షాప్. చాలా నష్టమైపోయి ఆ షాప్ కంటే అంతకంటే ముందుగా ఒక చర్చి ఉండేదట, దాన్ని ఖాళీ చేసేసారు, బ్రాందీ షాప్ పెట్టారు. కాదు, ఆ బ్రాందీ షాప్, ఒక బ్రాందీ షాప్ ఉంది. బ్రాందీ షాప్ దగ్గర అది నష్టమైపోయి దాన్ని తీసేశారు, అంత శుభ్రం చేశారు. దానిలో దేవుడి మందిరం పెట్టారు. దేవుని సేవకుడు వచ్చాడు, దైవజనుడు వచ్చాడు, ప్రజలందరూ వచ్చారు, సంతోషంతో పాడుతూ ఉంటే వెల్కమ్ వెల్కమ్, జిన్ రమ్ విస్కీ బ్రాందీ అంటుంది. ఒరే ఏంట్రా ఇది అని చూస్తే ఆ షాప్ యజమాని ఒక చిలకను పెంచాడు. ఆ షాప్ యజమాని చిలకను పెంచితే చిలక ఏమంటుంది? వెల్కమ్ వెల్కమ్ బ్రాందీ విస్కీ జిన్ రమ్ అంటుంది. షాపు మారింది కానీ చిలక బ్రతుకు మారలేదు. వచ్చిన వారందరూ చెబుతుంది, ఇదేంట్రీ బ్రాందీ విస్కీ ఉండదు కదరా, ఈ చిలకేంట్రా అనుకుంటున్నారు అందరూ. ఆ బ్రాందీ షాప్ యజమాని షాప్ మార్చాడు కానీ చిలకను మార్చుకోలేదు, తీసుకుపోలేదు. దాని నైజము పాత నైజమే. షాపు క్రొత్తదే కానీ, యజమాని క్రొత్తడే కానీ, సంఘస్థులు చాలామంది క్రొత్త వస్తున్నారు. ఇందు ముందు త్రాగుబోతులు వచ్చారు, ఇప్పుడు దేవుని ఆరాధించేవారు వచ్చారు. ఇందు ముందు డబ్బులు కలెక్ట్ చేసే యజమాని ఉండేవాడు, ఇప్పుడు దేవుని సేవ చేసే సేవకుడు వచ్చాడు. అన్ని కొత్త అయిపోయినాయి కానీ చిలక మాత్రం పాతదే. వెల్కమ్ వెల్కమ్ బ్రాందీ విస్కీ జిన్ రమ్ అంటుంది. ఒరే బాబు, అందరూ చూస్తున్నారు, ఏంటిది? అప్పుడు అర్థమైంది ఏంటిది ఎలా మాట్లాడుతుందంటే, ఆ షాపు దగ్గర ఉన్న కుర్రవాడు చెబుతున్నాడు, అయ్యా నేను ఈ షాపులో బ్రాందీ విస్కీ సర్వ్ చేసే కుర్రవాడిని. అందరినీ ఆ యజమాని ఆకర్షించడానికి చిలకకి భాష నేర్పించి తెచ్చిపెట్టాడు. ఆయన షాపు వదిలేశాడే కానీ చిలకను మాత్రం తీసుకుపోలేదు. చిలకను కూడా వదిలేశాడు షాపుతో పాటు. దాని నైజం మాత్రం మారలేదయ్యా. కాబట్టి ఈ విధంగా మీతో మాట్లాడుతుంది. దీని నైజం మారాలంటే ఇది మారదు కాబట్టి తీసుకెళ్ళిపోతానని తీసుకుపోయాడట. మనుషుల జీవితాలలో వస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, లోకము నుండి, లోకస్తుల నుండి, లోకాచారాల నుండి వస్తున్నారు కానీ మందిరానికి వస్తున్నారు కానీ పాత ఆలోచనలు, పాత మాటలు చిలకలాగా మారటలా. స్థలము క్రొత్తదే, మనుషులు క్రొత్తోళ్ళే, సేవకుడు క్రొత్తోడే, తని నడవడి మాత్రము పాతదే, ఆ చిలకదే. అయ్యో ఈ యజమాని వెళ్ళిపోయాడే, ఈ మాటలు ఇక్కడ పనికిరవే అని అనుకుంటుందా? దేవుని మందిరానికి వస్తున్నావు కానీ నీ ఆలోచనలు మారట్లా, నీ తలంపులు మారటలా, నీ జీవితం మారట్లా, ఇంతకు ముందు త్రోవే అనుకుంటున్నావు. నువ్వు గుర్తుపట్టాలి, ఇంతకు ముందు త్రోవ కాదు ఇది, ఇప్పుడు క్రొత్త త్రోవ ఇది. ఈ క్రొత్త త్రోవలో నేను వెళ్ళబోతున్నాను. నా ముందు మందసం ఉంది, నా ముందు యాజకులు ఉన్నారు, మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. ఈ మందసము మమ్మల్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ఆలోచన లేదు. దేవుని సేవకుడు చెప్తున్నాడు, మీ జీవితంలో ఇంతకు ముందు త్రోవది గతము, వెళ్ళే దారి వేరు. ఇంతకు ముందు దారి కాదు, ఇంతకు ముందు ఆలోచనలు కాదు, ఇంతకు ముందు మాటలు కాదు, ఇంతకు ముందులాగా తలంచడం కాదు, ఇంతకు ముందు ఉన్న స్థలాలు కావు. ఆకలి అవుతుంది, మాంసం కావాలి, నీళ్లు చూస్తే చేదుకున్నాయి. ఇప్పుడు ఇంతమందికి నీళ్ళు ఎవరిస్తారు? గొనుగుడు సనుగుడు ఇక ముందు ఉండకూడదు. చెడు ఆలోచనలు ఇక ముందు ఉండకూడదు. అన్యులతో స్నేహము ఇక ముందు ఉండకూడదు. అక్రమ సంబంధాలు ఇక ముందు ఉండకూడదు. సొంత ఆలోచనలు ఇక ముందుకు ఉండకూడదు. ఎందుకంటే ఇంతకుముందు త్రోవ ఇప్పుడు వెళ్ళే త్రోవ లాంటిది కాదు. ఇప్పుడు మనం దాటిన తర్వాత త్రోవ అంతా కొత్తదే. యేసు ప్రభుని నమ్మానంటున్నావు, నీ దారి కొత్తదేనా? యేసు ప్రభు నా రక్షకుడు అంటున్నావు, ఇంకా పాత ఆలోచనలేనా? ఇంకా పాత మాటలేనా? బంధుప్రీతి పోవటం లేదు, లోకాచారాలు పోవటం లేదు, లోకులు పోయే మార్గం పోవటం లేదు, లోకంలాగానే నడుస్తున్నావు. లోతు కుటుంబం నాశనం అవడానికి కారణం ఏంటి? లోతు తన భార్యని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? లోతు భార్య నష్టపోవడానికి కారణం ఏంటి? పాత దారి, పాత మాటలే.
పాత స్నేహము, పాత బంగారము, పాత వస్త్రాలు, పాత స్నేహమే. దేవుడు చెప్తున్నాడు, నో నో నో, నువ్వు వెనకకు చూసావా నీ ఆలోచనలు వేరైపోతాయి, నువ్వు వెనకకు చూసావా నీ మాటలు పాత అయిపోతాయి, నువ్వు వెనకకు చూసావా నీ చెడు స్నేహాల్లోకి వచ్చేస్తావు, చెడు బుద్ధి అంతా నీకు గుర్తొచ్చేస్తుంది. వద్దు వద్దు, వెనకకు చూడొద్దు. వెనుకకు చూస్తే పాత మాటలన్నీ వస్తాయి, పాత స్నేహం వస్తుంది, ఆచార వ్యవహారాలు వస్తాయి. లోతు చెప్పు నీ భార్యకి, లోతు నీ బిడ్డలకు చెప్పు, పాతవి వద్దని చెప్పు, ముందుకు సాగాలని చెప్పు. చెప్పాడు. లోతు తన భార్యకి చెప్పాడు, ఏమా ఈ దేశము సొదొమ గొమొర్రాలు శాపగ్రస్తమని అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటివరకు నువ్వు పిల్లలు కూరుకుపోయారు, నేను కూడా గౌనుల దగ్గర కూరుకుపోయాను. మా అన్నయ్యగా మాట విని దేవుడు ఎలాగో దయ చూపి మా పెదనాయన అన్నా అంటుండేవాడు, పెదనాయనే కానీ అన్నా అంటూ ఉండేవాడు. ఆయన మాట విని దేవుడు మనల్ని బయటికి లాక్కొచ్చాడు. పారిపోండి అంటున్నాడు, వెనకకు చూడొద్దు అంటున్నాడు. చూడకమ్మా, వెనకకు చూడదు పిల్లలారా. ఆమె జీవితంలో దైవజనుడు చెప్పిన మాట, భర్త చెప్పిన మాట వినలేదు. ఏం చేసిందండి? వెనుకకు చూస్తూనే ఉంది. చూస్తూనే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవుడు ఏం చెప్పాడు? వెనుకకు చూడొద్దు, ముందుకే వెళ్ళాలి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? 17వ వచనము, ఆదికాండము 19వ అధ్యాయం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చి తర్వాత, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో, వెనుకకు చూడొద్దు. ఈ మైదానంలో ఎక్కడ నిలవకుండా, నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపో, వెళ్ళు, వెనక చూడొద్దు. ఏం చేసింది? దేవుడు ఏది చేయొద్దు అన్నాడో అది చేపిస్తాడు సాతాను. దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చేయకుండా ఉండేటట్టు చేస్తాడు సైతాను నిన్ను. లోతు భార్య దేవుడి మాట మీరింది. ఫలితంగా ఉప్పు స్తంభం అయిపోయింది. బిడ్డల్ని అనాథలు చేసేసింది. ఆడపిల్లలకి తల్లి చాలా ముఖ్యం. బిడ్డలను జాగ్రత్తగా గమనించుకునేది తల్లి. తండ్రి బయటికి వెళ్తాడు, ఆయన పని ఏదో చేసుకొని వస్తాడు. ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసింది తల్లి. అలాంటి తల్లి లోకస్తురాలై ఉప్పు స్తంభం, సాల్ట్ పిల్లర్ అయిపోయింది. దేవుడు చెప్పింది చేయలేదు, భార్య చేయకుండా అలా అయిపోయింది. భర్త ఏం చేశాడు? అక్కడే పారిపోంటే, అయ్యా అక్కడే పోలేనయ్యా, ఆ పర్వతానికి ఇల్లు అంటే 19వ వచనంలో. 20వ వచనం, ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంగా ఉంది, ఇది చిన్నది, నన్ను అక్కడే తప్పించుకొని పోని అయ్యా. దేవుడికి ఎదురు చెప్తున్నాడండి. ప్రభు ఎప్పుడు మన మేలు కోరతాడు, దైవజనులు ఎప్పుడు మన మేలు కోరతారు. దేవుడు ఏమి కోరుకుంటాడో దైవజనుడు కోరుకునేది అదే. మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇక్కడ ఉండండి, ఇలా చేయండి, ఆదివారము దేవుడి మందిరంలోనే గడపండి, మీ పనులు పక్కన పెట్టండి. ఒక దైవజనుడు క్షేమము కొరకు చెప్తాడు. సాతాను వెన్నెవడు, నష్టపరచాలి కదా, వింటే బాగుపడతావు. సాతాను వెన్నెవడు. చూడండి, ఫలితముగా లోతు పిల్లలిద్దరూ లోకం మర్యాద చొప్పున మనతో పోటాకి ఎవరూ లేరు కాబట్టి 21వ వచనము, 31వ వచనం. అలాగా తండ్రితో తాగించి పెద్దది చిన్నది ఇద్దరు పిల్లలు 2 భయంకర జనాల్ని కన్నారండి. గతము, ఇప్పుడు వీరి జీవితంలో గతము లేదు, ఇప్పుడు లేదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు గతం అనేది ఇప్పుడుది 2 ఉన్నాయా? అన్నీ ఒకటేనా? యేసుప్రభు తెలియకముందు ఒకటి గతం, యేసుప్రభు తెలియనప్పుడు చెడు స్నేహాలు, యేసుప్రభు తెలియనప్పుడు దేవుడు లేడని బుద్ధి లేనడుగా ప్రవర్తించడం, యేసుప్రభు లేనప్పుడు బహు మూర్ఖుడిగా బ్రతికాను. నేను ఎంత మూర్ఖుడిని అంటే 8వ తరగతి చదువుకుంటున్నాను నేను. 13 సంవత్సరాలు నా వయసు. 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి కాలువ దాటి యోర్దాన్ లాంటిది, బక్యాం కెనాల్, పెద్ద కెనాల్,
ఇక్కడ నుండి మీ అంత పొడుగుంటుంది, మీ ఇల్లు అంత పొడుగుంటుంది, పెద్ద అంత వెడల్పడుతుంది కాలువ. విజయవాడ నుండి కృష్ణానది నుండి ఎక్కడికి వెళ్తుంది? చెన్నై వెళ్తుంది ఈ బక్యామ కెనాల్. ఈ కెనాలు దగ్గర బల్లకట్టు ఉంటుంది మాకు, పడవ. ఇది దాటి అవతలగాల, దాటితేనే పడవ దాటి మా ఊరు నుండి బయలుదేరి ఈ పడవ దాటి రేంద్రపాడు హై స్కూల్లో చదువుకుంటున్నా. ఒకరోజు నడిపేవాడు లేడు. ఆర్డర్ వచ్చేది ఏంటి? మేమేం చేయాలంటే 2 దెమ్మలు ఉంటాయి, 2 కడ్డీలు ఉంటాయి, 2 దెమ్మలు ఉంటాయి. ఈ రింగు తీసి, దీనిలో ఉన్న రింగు తీసి ఇటేస్తే ఈ పడవ ఇటు వస్తుంది, ఇటు వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇటేస్తే ఇటు వెళ్తుంది. వాడు రాలేదు కదా, స్కూల్ అయిపోయింది, పడవ ఇటు వచ్చేసింది బల్లకట్టు. దీన్ని తీసుకెళ్ళి రింగుని బాదులో ఉన్న తీసి, అది పెద్ద నీళ్ళల్లో పెద్ద తీగ నీళ్ళలో కట్టి ఉంటుంది, అది ఫిక్స్ అయ్యి. ఈ తాడు ఈ రింగు ఉంటుంది, ఆ రింగుకు ఉంటుంది ఆ పెద్ద ఇనపది తీగ. ఈ రింగు తీసి ఇట్టేస్తే ఇటు వెళ్తుంది. ఆడు రాకపోతే మనం ఏంటి, మనం వెళ్ళలేమా, రండి అని చెప్పి అందరం దాదాపు 40 మంది బల్లకట్టులో ఉన్నాం పిల్లలు. దీన్ని తీసి రండ్రా లాగుదాం, దీనికి వేద్దామని తీసి కొంచెం దూరం వేసాను అనుకున్నాను, వదిలిపోయింది. ఆ రింగులో బాదులో పడాలి, ఆ రింగు పడితే వెళ్తుంది ఇది. ఇప్పుడు ఏమైంది? అది ఆ బలకట్టోడు వచ్చేది ఏంటి, మనం వేసుకుందాం, వెళ్ళిపోదాం వేసా, అది దానిలో పడలా, వెళ్ళిపోయింది. ఈ పడవ అదుపు లేకుండా వెళ్ళిపోతా ఉంది. కొంచెం దూరం వెళ్ళిపోతే లాకులు ఉన్నాయి, చాలా ఫుల్గా ఉంది బక్యాం కెనాల్. ఇక్కడ నుండి దాదాపు ఈ రోడ్డు అంత దూరంలోనూ అవతలకి వెళ్తే, కొంచెం అవతల వెళ్తే, సెంటర్కి వెళ్ళి అంత వెళ్తే ఆ కెనాల్ పెద్ద లాకులు ఉంటాయి, ఇంకో పెద్ద కాలం చీలికి ఉంది. ఆ చాలా ఉరవలోకి వెళ్ళిపోతుంది, కుట్టుకులో పల్టీ కొట్టేస్తుంది, అందరూ చచ్చిపోతాం. కేకలు పెడుతున్నారు అందరూ. అవతల జనాలు ఉన్నారు, చూసి ఇల్లే ఉంటాయి పక్కన, అన్నీ ఇల్లే కాలవంచంలో. పరుగున పెద్ద బాధ వేసుకొని ఈదుకుంటూ వచ్చాను. దానిలో కూడా అడ్డం పడ్డారు, బలకట్టు ఎక్కేశారు. ఆ బాధు అడ్డం పెట్టి మొత్తానికి ఒడ్డుకు తెస్తున్నారు. అంత దూరం ఉందనగా ఎగిరి దూకే బ్యాగ్ ఉంది. మరి ఎవడురా ఈడు అంటారు, కొడతారు. ఏం చేయాలి? ఎవడురా ఈడు, ఎవడో వేసేది దీనికి, ఎవడు అంటారు. వీడు మామూలు నన్ను ఏదో చేస్తారని అది కొంచెం దేవుడు దయ చూపాడు నన్ను, లేకపోతే అప్పుడే పోవాల్సినండి. మరి ఎంత ఉద్దేశం ఉంది కదా, 13 సంవత్సరాల వయసులో ఎంత మూర్ఖుడినో మొండోడినో నాకు కొన్ని మాటలు చెప్తున్నా మీకు. ఎగిరి దూకాడు. కొంచెం దాటినా ఈ బరువు బ్యాగ్ ఉంది వెనక, కొంచెం స్లిప్ అయిన కాలంలో ఉంటా, ఈత రాదు, కొట్టుకుపోయేవాడిని. ప్రభు అద్భుతంగా కాపాడాడు. అక్కడను పరిగెత్తి 3 కిలోమీటర్ వెనక కూడా చూడకుండా పరిగెత్తే ఇంటికి వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ బల్లకట్ట ఎక్కల, చుట్టూ తిరిగి వెళ్ళా స్కూల్కి. ఏంటి మానవ జీవితంలో మూర్ఖత్వం, గత దినాలు. ప్రభులోకి వచ్చాక ప్రభు దగ్గర అడిగా, ప్రభు నన్ను క్షమించు. ప్రభు సన్నిధికి వచ్చాక ఆ ఆలోచన, ఆ మూర్ఖత్వం మాయమైపోయింది. ప్రభు దగ్గరికి వచ్చానన్నావు, గతము ఇప్పుడు మార్పు కనిపిస్తుందా? ప్రభు దగ్గరికి వచ్చాక గతం ఉంటుంది, క్రొత్తది ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభులో ఉంటారో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాతవి గతించిపోతాయి. పాత ఆలోచనలు, పాత మాటలు, పాత స్వభావం మాయమైపోతుంది. ప్రభు దగ్గరికి వచ్చానన్నావు, మాయమైందా? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాపము, ఆలోచనలు అన్నీ కూడా మరణమైపోవాలి. ఎఫెసీ 2వ అధ్యాయం 5-6 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. ఎఫెసీకి రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయము 5-6 వచనాలు. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడ్డారు. క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. క్రీస్తు కూడా లేచాం మనం. యోర్దాన్ని దాటడం అంటే చనిపోవటము, యేసుతో లేపబడటము. ఎప్పుడైతే లేపబడ్డామో ఏమవుతుంది? అప్పుడు ఇంతకుముందు త్రోవ కాదు, క్రొత్త త్రోవలోకి వెళ్తాం. భవిష్యత్తు. ఈ త్రోవలో కష్టాలు, దుఃఖము, వేదన, కలవరము, నష్టము ఉండవు. ఎందుకంటే ఇంతకుముందు త్రోవ కాదు, యేసయ్య ఉంటాడు ఈ త్రోవలో. యేసయ్య నాయకుడిగా ఉండి నడిపిస్తాడు ఈ త్రోవలో. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖము ఉంటుంది, కానీ యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఏం చెప్పాడు? యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33, లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ఆయన ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించా అన్నాడు. వస్తాయి శ్రమలు, అనారోగ్యం వస్తుంది. యేసయ్య నమ్మితే రావు అని చెప్పాడా? యేసయ్య చెప్పలేదే. యేసయ్య నమ్మితే గులాబీ పూలు పాన్పు అన్నాడా? చెప్పలేదే. లోకంలో శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, నేను జయించా. పరలోకమంతా సుఖంగా ఉన్న వాళ్ళు ఉండరు. సుఖంగా బ్రతికిన వాళ్ళతో పరలోకము నిండదు. పరలోకమంతా కష్టాలు, దుఃఖము, వేదన పడి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మన యేసు ప్రభు కష్టాలు, దుఃఖం, బాధ అనుభవించి వచ్చాడు కదా. మన కొరకు అవమానాలు, నిందలు, ప్రాణం సహా పణంగా పెట్టి వచ్చాడు కదా. కాబట్టి పరలోకమంతా కూడా ఏముంటుంది? ప్రకటన 7:14, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. అందుకే దేవుని సింహాసనం ఎదురుగా ఉండి రాత్రి పగలాయని సేవిస్తారు. సింహాసనాశీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ఇక నుండి వారికి ఆకలి కానీ దప్పిక కానీ ఉండదు. సూర్యుని ఎండైనా వడ దెబ్బైనా ఉండదు. సింహాసనమున దేవుడే వారికి కాపరిగా ఉండి జీవజల బొగ్గల దగ్గర నడిపిస్తాడు. వారి కన్నుల నుండి ఉన్న బాష్ప బిందువులన్నీ, కన్నీటి బిందువులన్నీ ఈ దేవుడే తుడిచివేస్తాడు. మహాశ్రమ నుండి వచ్చిన వారు ఉంటారు పరలోకంలో. దేవుని కొరకు బ్రతికిన వారు వస్తారు పరలోకంలో. ఈ యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలి అంటే సొంత జ్ఞానంతో దాటలేవు, సొంత ఆలోచనతో దాటలేవు, సొంత మాటలతో దాటలేవు. ఎవరుండాలి యోర్దాను దాటాలంటే? మందసము ముందు ఉండాలి. ఏంటి? ఎవరుండాలట? ఎవరు ఉండాలని చెప్పి నాయకులు చెప్తున్నారు. 3వ వచనంలో మందసము. మందసము అంటే దేవుడు సన్నిధి, దేవుడి గుర్తు, యేసయ్య గుర్తు. ఆయన దగ్గరికి ముందు వెళ్ళాలంటే మనం యోర్దాను దాటాలి అంటే, కష్టాలు దాటాలంటే, మరణం దాటాలంటే, భయమును దాటాలి అంటే, ప్రవాహాన్ని దాటాలంటే. ప్రవాహం చూస్తే భయం పుడుతుంది మనుషులకి. ఆగిపోయారు. ఎన్ని రోజులు ఆగారు? 3 రోజులు ఆగిపోయారు. 3 రోజుల తర్వాత 3 రోజులు చూడండి. వెంటనే దాటిస్తే అర్థం కాదు వాళ్ళకి. ఆ ఉరవడ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. యోర్దాను చాలా లోతుంటుంది, ఫుల్గా పారుతాయి నీళ్ళు. చాలా వెడల్పు ఉంటుంది. ఎర్ర సముద్రము తర్వాత యోర్దానే. చాలా ఉరవడ ప్రవాహం భయంకర వేగంగా వెళ్తాయి. చూస్తున్నారు, కొట్టుకుపోతారేమన్నట్టుగా ఉంది అన్నది యోర్దాన్ నది. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వణికిపోతున్నారు దగ్గరికి వెళ్ళాలంటే. బాబోయ్ ఏంటి ఈ వేగం ఏంటి? అన్ని చెట్లు కొట్టుకుపోతున్నాయి, మామూలుగా లేదురా బాబోయ్ అని భయపడిపోయి చూస్తూ ఉన్నారు. 3 రోజులు అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ నది దాటాలి. భయపడకండి, ఇదివరకు ఉన్న దారి కాదు ఇది. ఇది క్రొత్త దారి. గుర్తుపట్టాలి అంటే, ఈ దారిలో వెళ్ళాలి అంటే మందసము ఉండాలి. మందసము దేవుని సన్నిధికి, యేసు ప్రభుకి గుర్తు. నీవు ముందుకు వెళ్ళాలి అంటే యేసయ్య నీతో ఉండాలి. కష్టాలైన యేసయ్యను నమ్ముకున్నావు, లోకంని, లోకాచారాలు, విగ్రహారాధన, దేవుడికి ఇష్టం లేనివన్నీ వదిలేసావు, పాపాలు ఒప్పుకున్నావు, యేసయ్య రక్తంతో కడగబడ్డావు. యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత ఇప్పుడు నీ దారి క్రొత్తది. దారికి నాయకుడు యేసు ప్రభు.
యేసు ప్రభు నీతో ఉంటే భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగినా, విశ్వాస నావ మునిగి కొట్టబడినా, సముద్రము పొంగి నురుగు కక్కినా, యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. యేసు ప్రభువు భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. శత్రువున్ చూచి విస్మయమందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. నిన్ను విడువనన్నాడు ఎడబాయడు. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. యేసు ప్రభువు నాతో ఉండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదు. యేసు ప్రభువు నీతో ఉండాలి. మందసము ముందుకు వెళ్ళాలి. యోర్దాను దాటాలి అంటే ముందు మందసం వెళ్ళాలి. మందసం వెళ్ళాలంటే మందసం మోసేవారు ఎవరు ఉండాలి? యాజకులు ఉండాలి. యేసు ప్రభు మార్గంలో నడవాలి అంటే యేసయ్య గురించి బోధించే దైవజనులు నీకు ఉండాలి. ఈ క్రొత్త దారిలో నువ్వు వెళ్ళాలంటే యేసయ్య నీతో ఉండాలి. అంటే యేసయ్య గురించి తెలియజేసే దైవజనులు నీ ముందు ఉండాలి. అప్పుడే నువ్వు క్షేమముగా చేరగలవు. దేవుని వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. కాబట్టి ప్రభువుని గుర్తుపడతాం. ప్రభు వెంట మనం క్రొత్త దారిలో వెళతాం. ప్రభు ఉన్నాడా లేడా అర్థమైపోతుంది. ప్రభు నాతో ఉన్నాడా లేదా. నేను క్రొత్త దారిలో ఉన్నాను. ఈ దారికి నాయకుడు యేసు ప్రభు. ఆయన నాతో ఉన్నాడా. ఈ క్రొత్త దారిలోకి నువ్వు వెళ్ళాలంటే నీకు కావాల్సింది 2. నెంబర్ 1 మందసం ఉండాలి. మందసాన్ని మోసే యాజకులు ఉండాలి. కలిపి 1. రెండవది ఏం చేయాలట? 5వ వచనములో, రేపు యెహోవా మీ మధ్య అద్భుతము చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఆజ్ఞనిచ్చాడట. పరిశుద్ధపరచుకోవాలి. క్రొత్త కార్యం మన జీవితంలో చూడాలంటే పరిశుద్ధపరచుకోవాలి. మన ఆలోచనలు, మన స్వభావము, మన బుద్ధి, పాత ఆలోచనలన్నీ ఏం చేయాలండి? అన్నీ పాతిపెట్టేయాలి, పరిశుద్ధపరచుకోవాలి. 1 పేతురు 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏమేమి ఉన్నాయంట? ఏమేమి ఉన్నాయి? ఏం వదిలేయాలి? ప్రభు ఏం చెప్తున్నాడు? 1 పేతురు 4:1 క్రీస్తు శరీరము శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేకుండా ఉంటాడు. ఆ కాలం అర్థమవుతుందని నేను చెప్తున్నాయి. ఏం చేస్తున్నాడయ్యా? ఏంటయ్యా నేను చెప్పేది వింటున్నావా? నీ ధ్యాస నీదేనా? ఏం చెప్పాను చెప్పు. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యేసు ప్రభువును నమ్మిన వారు ఆయనను ఆయన మనసును ఆయుధంగా ధరించుకుంటాం కాబట్టి
శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించే మిగిలిన కాలము ఏకమేదట మనుషుల ఆలోచనలు ఆశలు అనుసరించి నడుచుకున్నాడు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉంటాడు. అంటే పోకిరి చేష్టలు, మద్యపానం, దురాశలు, పోకిరి చేష్టలు, పోకిరి పనులు, దురాశలు, త్రాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలాడే సినిమాలు, చిందులు, క్లబ్బులు, పబ్బులు, ఇవన్నీ త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. ప్రభువుని నమ్మిన వారు పరిశుద్ధపరచుకుంటారు, ఇవన్నిటినీ వదిలేస్తారు. ప్రజలు ఏమంటారట? అపరిమితమైన దుర్వ్యాపారమందు 4వ వచనం, తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తారు, ఎగతాళి చేస్తారు. ఏట్రా ఇది పెద్ద భక్తుడు రా, బయలుదేరాడు, పెద్ద భక్తిపరురాలు బయలుదేరింది, భక్తురాలు, భక్తి అని కూడా అంటారు రాదు వాళ్ళకి, భక్తురాలు, భక్తుడు ఏంటంటే భక్తుడట, భక్తుడు అంట కూడా రాదు వాళ్ళకి, సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వస్తుందండి. పెద్ద భక్తుడు బయలుదేరాడు రో, మొన్నదాకా అన్నాడు, ఇప్పుడు ఏసై అంటారు, త్రాగడంటారు, చిందులేడంటారు, బయలుదేరాడు రో, ఈడొక్కడే వెళ్తాడు స్వర్గం, మనమేమో నరకానికి వెళ్తామంటారు. ఏం చేస్తారంటే దూషిస్తారండి. యేసు దగ్గరికి వచ్చాక పరిశుద్ధపరచుకుంటాము, మందసాన్ని ముందు పెట్టుకుంటాం, దైవజనుని ముందు పెట్టుకుంటాం, దేవుడు సన్నిధి నాతో ఉందా లేదా చూసుకుంటాం. ప్రభు ఏం చేస్తాడు? ఆ మందసం తీసుకుని పోయిన యాజకులు అలా కాళ్ళు పెట్టారో లేదో ఏమైపోయిందట? మందసము మోసే యాజకులు, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచును మునగగానే పై నుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాన్ వద్ద ఉన్న ఆదామను పొరమ దగ్గర ఒకే రాశిగా నిలిచిపోయినాయి. మందసాన్ని తీసుకొని యాజకులు పట్టుకొని నిలబడ్డారు నీళ్లలో. ప్రవాహముగా పారుతున్న నీళ్లు లక్షల ప్రజలు చూస్తూ ఉండగా చాలా దూరం సారితననే పురం, ఆదామనే పురం దగ్గర చాలా దూరంలో రాశిలాగా నిలబడిపోయినాయి, నీళ్లు ఆగిపోయినాయి. మధ్యలో ప్రశాంతమైన దారి వచ్చేసింది. ప్రశాంతమైన దారి రావటానికి కారణం యోర్దాన్ అంటే మృతమైనది చీలిపోవటానికి కారణం ఏంటి? యాజకులు కాళ్ళు మందసాన్ని మోస్తూ నీటిలో ఏ సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వచ్చి నిలబడ్డప్పుడు సమస్య పట్టాపంచలైపోయింది. క్రొత్త దారి వచ్చింది. ఇక నుండి వెళుతున్న దారి ఇంతకు ముందుది కాదు, ఇంతకు ముందు ఆలోచనలు కాదు. ప్రభు దగ్గరికి వచ్చానంటున్నావు, సంవత్సరం మారింది. ప్రభు దగ్గరికి వచ్చానంటున్నావు, మాటలు మారినాయా? సంవత్సరం మారింది కానీ ఆలోచనలు మారినాయా? ప్రభువుని నమ్మానంటావు కానీ నీ యొక్క స్వభావం మారిందా? నీ బంధుత్వం మారిందా? నీ స్నేహం మారిందా? పాత అన్నీ పెట్టుకొని ఆ చర్చి వచ్చింది కానీ బ్రాందీ షాప్ మారిపోయింది, కానీ క్రొత్తగా చర్చి వచ్చింది, ప్రజలు వచ్చారు, కానీ చిలక మాత్రం పాతదే. ఏమంటుంది? జిమ్ బ్రాందీ విస్కీ జిన్ రమ్ అంటుంది. పాత మాటలు కనపడతానే. ఛీ ఇలాంటి పరిశుద్ధ స్థలంలో మురికి అక్కడికి తరిమేడు దీన్ని అన్నారు. ఆ చిలకని బయటికి తరిమిపడేశారు. నీ జీవితంలో పాత తరిమేయి, ప్రభు దగ్గరికి రా, ప్రభుని పాదాలు పట్టుకో. ప్రభు చెప్తున్నాడు, నేను మీ జీవితంలో మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు ఏం చేస్తాడంట? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి, శత్రువులు నీకు అప్పగించడానికి పాళెములో సంచరిస్తాడు. అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడిచిపెడతాడేమో, కాబట్టి పాళెమంతా పరిశుద్ధంగా ఉండాలి. ఈ దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం. లేవికాండము, ఈ దేవుడు పరిశుద్ధుడు.
మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనము. దేవుని వాక్యం చెప్పే మాటలు ఏంటి? మనం ఏ స్టేజ్లో ఉన్నాం? మీరు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధులైన దేవుడి దగ్గరికి వచ్చాం. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీ మధ్య నేను సంచరించాలంటే మీరు కూడా పరిశుద్ధపరచుకోవాలి. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయం. పేతురు ఏం చెప్తున్నాడు ఆ సంఘానికి? నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. క్రొత్త దారి, పాత మాటలో పాత ఆలోచనలు కాదు. ఈ క్రొత్త దారిలో, పాత దారిలో సైతాన్ ఉన్నాడు. ఈ దారిలో మందసం ఉంది, దేవుడు సన్నిధి ఉంది, దైవజనులు ఉన్నారు. ఈ మందసం, ఈ దారి పరిశుద్ధమైన దారి. ఆ పవిత్రులు వెళ్ళే దారి కాదు. 38వ కీర్తన, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గం అనబడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అపవిత్రులు పోకూడని మార్గము అని కనపడుతుంది. ఏం దారట? అక్కడ దారిగా ఉన్న ఏ మార్గం అండి? దారిగా ఉన్న రాజ్య మార్గము పరిశుద్ధమైన 35:8. 35:8. దారిగా ఉన్న రాజ్య మార్గం ఏర్పడను, పరిశుద్ధ మార్గం అనబడును, అపవిత్రులు వెళ్ళే మార్గం కాదు అది. ఆ మార్గాన పోయే వారికి మాత్రమే ఏర్పరచబడుతుంది. మూడులైనా నడిచినప్పుడు త్రోవ తప్పరో, బుద్ధులు మారుతాయి. ఈ దారికి నువ్వు వచ్చావా, మూర్ఖత్వం పోతుంది, మొండితనం పోతుంది, లోకత్వం పోతుంది, లోక వ్యవహారాలు పోతాయి, లోకాచారాలు పోతాయి, లోకులు పోయే మార్గము పోతుంది. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము పాత దారిలో ఉన్నామా, కొత్త దారికి వచ్చామా? కొత్త దారికి వచ్చి మళ్ళీ పాత దారికి వెళ్ళిపోయావా? అటు ఎక్కడ వస్తున్నావో నీకు అర్థం కాని పరిస్థితి. ప్రభువు చెప్పు, ప్రభువా దయతో నన్ను క్షమించు. నువ్వు చెప్పావు ఈ కొత్త దారిలోకి వెళ్తే పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధపరచుకోవాలి అన్నావు. ఈ కొత్త దారికి రావాలి అంటే మందసం ఉండాలి, మీరు ఉండాలి, నీ సేవకులు ఉండాలి అన్నావు. ఈ నూతన సంవత్సరంలో మారు మనసు పొంది నీ దగ్గరికి వచ్చాను. నీవు లేకుండా నా జీవితం ముందుకు వెళ్ళనీయవద్దు. నీ సేవకులు లేకుండా, నీ వాక్యం లేకుండా ముందుకు వెళ్ళనీయవద్దు. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధతను పాడు చేసే సినిమాలు, ఫోన్లు, నెట్లో ఉన్న మురికి నన్ను ఎక్కడ అపవిత్రపరచనీయవద్దు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు నన్ను అపవిత్రపరచకుండా సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. అలాగా పాత దారి వదిలేసి క్రొత్త దారికి వచ్చిన మనము చనిపోవాలి యేసయ్యలో. యేసయ్యతో పాటు చనిపోతేనే, పాపం విషయమై చనిపోతేనే, మన ఆలోచనల విషయమై, పాత పాపాల విషయమై చనిపోతేనే విలువైన ఉన్నతమైన పరలోకానికి మనం చేరగలం. చనిపోతేనే కొత్త జీవితము ఉన్నతమైనదిగా నడుస్తుంది. కాబట్టి అలా నడుచుటకు తగిన కృపను ప్రియప్రభు మనకు అనుగ్రహించి ఈ సంవత్సరంలో గత దారి వదిలేసి యేసయ్య ద్వారా కొత్త దారికి వచ్చాం. ఆనందము, ఆశీర్వాదము. ఈ నూతన దారికి వచ్చిన వీరికి దేవుడే తోడున్నాడు, దేవుడే వీరితో యుద్ధం చేశాడు. ఈ నూతన దారిలో దేవుని దూతలు వీరికి తోడుగా ఉన్నారు. యెహోషువ గ్రంథం జాగ్రత్త చదవండి. నూతన దారిలో భద్రత ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని దూత ఉన్నాడు నూతన దారిలో. ఈ నూతన దారిలో దేవదూత తోడున్నాడు. 5వ అధ్యాయము 13వ వచనము. ఎవరున్నారు? యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు కన్నెత్తి చూడగా దూసిన కత్తి జాద పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఎవరవయ్యా నువ్వు?
మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అని అడుగుతున్నాడు యెహోషువ. లేదు లేదు యెహోషువ, యెహోవా సేనాధిపతిగా వచ్చా, నువ్వు దారి మారావు, కొత్త దారికి వచ్చావు, అడ్డం వచ్చినోడిని నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అన్నాడండి. ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువు నీకు తోడుంటాడు. ఆయన దూతలను నీకు ముందు పంపుతాడు. ఎలాగా? ఖడ్గం దూసి పట్టుకుని ఉంటాడు. ఎవరు అడ్డం వచ్చి నీకు వ్యతిరేకంగా నిలబడ్డా ఏం చేస్తాడు? హతం చేసేస్తాడు. ప్రశాంతంగా వెళ్ళిపోతావు. ఎరికో వచ్చింది అడ్డం, 7 దినాలకు అది ప్రాకారాలు కూలిపోయినాయి. ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అలాగా ఒక్కొక్కరు అడ్డం వచ్చిన వారందరూ నశించిపోతున్నారు. నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. హాయికి వెళ్ళారు. ఒక్కొక్క ప్రాంతానికి వెళుతున్నారు. 1000 మంది నిర్మూలమైపోతున్నారు. దేవుడే వీరికి తోడుగా ఉండి వీరిని నడిపిస్తున్నాడు. ఎలాగా? యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలన చేసే వరకు ఈట పట్టుకున్నాడు. 8వ అధ్యాయం 24, 26 వచనాలు. అలాగా దైవజనుడు తోడుగా ఉన్నాడు. శత్రువులు వచ్చేసారు, అమ్మోరీలు వచ్చారు. 10వ అధ్యాయంలో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులందరూ ముమ్మరంగా ఉన్నారు. ఇంకా ఆగితే మాత్రం సూర్యుడు అస్తమిస్తే మళ్ళీ వాళ్ళు బలం పుంజుకుంటారు. ఏమంటున్నాడు? సూర్యుడా, 12వ వచనం, గిబియోనులో నిలబడిపో, చంద్రుడా అయ్యాలోను లోయలో నిలవు. జనులు శత్రువు పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఒక నరుని మాట విని జరిగింది. ఇలాంటిది ఎక్కడా లేదు. చూడండి, దేవుడు ఒక 14వ వచనం, యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము వారికి ముందు కానీ తర్వాత కానీ లేనేలేదు. దేవుడే తోడున్నాడు. క్రొత్త దారికి వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉండి వీరిని నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతకుముందు పోషించాడు. క్రొత్త దారికి వచ్చాక పైనుండి ఆహారం ఆగిపోయింది. ఏంటంట? ఎప్పుడైతే దేవుడు క్రొత్త దారికి వచ్చారో, క్రొత్త దారికి ఎప్పుడైతే అడుగు పెట్టారో, యోర్దాను ఎప్పుడైతే దాటారో, 5వ అధ్యాయము 12వ వచనము, వారో దేశపు పంట తినుచుండగా మన్నా మానిపోయింది, ఆగిపోయింది. పరలోకం నుంచి ఆహారం ఆగిపోయింది. కనానికి వచ్చేసారు, ఆహారం తింటున్నారు. యోర్దాను దాటగానే యోర్దాను దాటగానే 7 రకాల జాతుల మనుషులందరూ లయమైపోయారు. ఆ 3వ అధ్యాయము 11వ వచనంలో 10వ వచనంలో 11వ వచనంలో, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులు, 2 హెత్తీలు, 3 హివ్వీలు, 4 పెరిజీలు, 5 గిర్గషీలు, 6 అమ్మోరీలు, 7 యెబూసీలు అనే జనులందరినీ, 7 జాతులందరినీ తరిమి పడేస్తాడు. ప్రశాంతంగా మీరు దేశాన్ని ఆక్రమించుకుంటారు. నేను మీకు తోడుగా ఉన్నా, వెళ్ళండి. క్రొత్త దారిలో ప్రభు తోడుంటాడు. పాత దారిలో దుఃఖము, కష్టము, మా బాధ, ఎవరి మీదో ఆధారపడటం, దేవుడు ఇస్తే ఆహారం తినేవాళ్ళు. ఇప్పుడేంటి? కొత్త దారిలో పంట రెడీగా ఉంది, తింటున్నారు. పైనుండి వచ్చే మన్నా ఆగిపోయింది. క్రొత్త దారిలో కష్టపడి పని చేసుకోవటం నేర్చుకున్నారు. ఇతరుల మీద ఆధారపడటం మానేశారు. పరలోకం ఇప్పుడు ఆహారం వస్తుందా అని చూసేవారు పాత దారిలో. ఇప్పుడు కొత్త దారిలో మనం పొలం పండిద్దాం, మనం తినేద్దాం, పని కష్టపడటం నేర్చుకున్నారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. శత్రువులందరూ వణుకుతున్నారు, సంతోషంగా సాగుతున్నారు. వారి ప్రాంతాలన్నీ స్వాధీనపరుచుకున్నారు. 7 జాతుల మనుషులు లయమైపోయారు. సంతోష సమాధానాలు వారి మధ్య ఉన్నాయి. మందసం ఉంది, దైవజనులు ఉన్నారు, దేవుడే వారితో ఉన్నాడు, పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నారు. సంతోష సమాధానాలు వారి మధ్యలో ఉన్నాయి. క్రొత్త దారి ఇది. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏ దారిలో ఉన్నావు నీవు? ఎందుకు దుఃఖంలో ఉన్నావు? ఎందుకు బాధలో ఉన్నావు? ఎందుకు అప్పుల్లో ఉన్నావు? ఎందుకు కష్టాల్లో ఉన్నావు? ఎందుకు కలవరంలో ఉన్నావు? ఏదో పోయినట్టుగా దిగాలు పడుతూ ఎందుకున్నావు? పాత దారిలోనే ఉన్నావు. ఇంకా కొత్త దారికి వచ్చాను అనుకుంటున్నావు, కానీ పాత మాటల పోట్ల, పాత వ్యవహారాల పోట్ల,
పాత జీవితం పోవటంలా, పాత స్నేహాలు పోవటంలా, పాత బంధుత్వం పోవటం లేదు. ప్రార్థన చేస్తున్నాను మాత్రం అంటున్నావు. అందుకే నీకు ఈ కష్టాలు, అందుకే నీకు ఈ బాధలు, అందుకే నీకు ఈ ఇబ్బందులు, అందుకే నీకు ఈ అప్పులు, అందుకే నీకు ఈ కష్టాలు. రా యేసయ్య దగ్గరికి. యేసయ్య నీ జీవితంలో ముందుగా నడిపిస్తాడు. యేసయ్య నీ ముందు నడిపిస్తే ఆయన దూత ఖడ్గం తీసుకొని నీ ముందు ఉంటాడు. ఎవరు నీకు అడ్డం వచ్చినా ఆయన హతం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. జయకరమైన జీవితమే ఆనందకరమైన జీవితం. అలాంటి జీవితం జీవించినట్లుగా ప్రభు సహాయం చేసి మన జీవితాలు నడిపించను గాక. ఆమెన్, ఆమెన్. చెప్పండి ప్రభుకి, ప్రభువా మారు మనసు పొందాను అనుకుంటున్నాను, కానీ పాత స్నేహాలు, పాత మాటలు, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత బ్రతుకు, చెడు ఆలోచనల పోట్ల, పాపం పోట్ల, వ్యభిచార బుద్ధి పోట్ల, చెడు తలంపుల పోట్ల, చెడు స్నేహాల పోట్ల, అయ్యో పెళ్ళిళ్ళకి వెళ్తున్నాను, విగ్రహ సంబంధమైన వాటికి వెళ్తున్నాను, కష్టాలు ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కాలేదయ్యా, క్షమించయ్యా, ఎందుకయ్యా ఈ బుద్ధి నాకు, నిన్ను నమ్ముకున్నానంటూ ఇంకా పాత ఏంటయ్యా, అందుకే కష్టాలు వచ్చినాయి, నన్ను క్షమించు, నీ కోసం బ్రతుకుతా. ఇశ్రాయేలీయులు నది దాటారు, యోర్దాను మరణించారు. పాత మాటలు, పాత ఆలోచనలన్నిటి విషయమై చచ్చిపోయారు. కొత్త జీవితంకి వచ్చారు. యోర్దాను దాటగానే కొత్త జీవితం. మీరే ఖడ్గం పట్టుకొని మీ దూతను పంపించారు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను, యోషువా నీకు నీ ప్రజలకి ఎవరు అడ్డం పడ్డా నేను చూసుకుంటా అన్నాడు. ప్రభువా ఎంత సంతోషంగా సాగారయ్యా. మాకు మీరు కావాలయ్యా. పాత బ్రతుకు వద్దయ్యా, పాత జీవితం వద్దయ్యా, పాత తలంపులు వద్దయ్యా, పాత మాటలు వద్దయ్యా, నీ మార్గానికి వచ్చానయ్యా. ఎవరైతే యేసు ప్రభువులో ఉన్నారో నూతన సృష్టి అన్నావు, నూతన జీవితమే ఉంటుంది. దయతో నాకు సహాయించి, నూతన జీవితం జీవించడానికి దయతో సహాయించి, ఈ వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. మనందరము లేచి నిలబడి, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నిన్ను వీడి నాకు విడుదల లేదు, నిన్ను వీడి నాకు నెమ్మది లేదు. ఓకే, షీట్ 2లో 15, రెండో షీట్లో 15. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నాకు నీవే మార్గం, నీవే సత్యం, నిన్ను వీడి నాకు విడుదల లేదు, నిన్ను వీడి నాకు నెమ్మది లేదు, నిన్ను వీడి నాకు, నిన్ను వీడి నాకు నెమ్మది లేదు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నేను నమ్ము మనుషులు చెయ్యి విడచినా, ఏ వేళ నా యేసు చెయ్యి విడువడు. నేను నమ్ము మనుషులు చెయ్యి విడచినా, నా యేసు చెయ్యి విడువడు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నాకు నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. యేసు నీ వలనే నాకు సంతోషము, నీ వలనే నాకు సమాధానము. యేసు నీ వలనే నాకు సంతోషము, నీ వలనే నాకు సమాధానము. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నాకు నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నాకు నీవే మార్గం యేసయ్యా, నాకు నీవే సత్యం యేసయ్యా, నాకు నీవే జీవం యేసయ్యా. యేసయ్యే మార్గం, సత్యం, జీవం. ప్రభు మార్గంలో నడుద్దాం. క్రొత్త దారిలో ఆయన మనకు తోడుంటాడు.
కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా యేసై నాతో ఉన్నాడు. నా దారి చెప్పండి, ఏ దారి? ఇంతకు ముందుది కాదు, క్రొత్త దారి. దేవుడు నాకు తోడుంటాడు, ఆయన సన్నిధి నాతో ఉంటుంది, ఆయన సేవకులు నాతో ఉంటారు, పరిశుద్ధపరచబడటం నాకు ఉంటుంది. కాబట్టి ఆనందమే నా ముందుకు వెళ్తుంది. కష్టం వస్తే దేవుడు ఆయన దూతను పంపుతాడు, ఖడ్గం తీసుకుని ఆ దూత ఉంటాడు నా ముందు. ఎక్కడుంటాడు దూత? ఎక్కడుంటాడు? నీ ముందు ఉంటాడు. అంటే భద్రంగా ఉంటావు నువ్వు. దూత ముందు వెళ్తాడు, కత్తి తీసుకుని అడ్డం ఉండడం అందరూ నరుక్కుంటూ పోతుంటే ప్రశాంతంగా నువ్వు వెళ్తావు. బా, ఎంత సంతోషం. కాబట్టి ప్రభుత్వం మనం వెళ్దాం, ఆయన కొరకు బ్రతుకుతాం. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలు. ఎలా మమ్మల్ని ప్రేమించి ఈ వాక్కులు అందిస్తున్నావయ్యా. మీరు వెళ్ళే త్రోవ ఇంతకు ముందు లాంటి త్రోవ కాదు. గుర్తుపట్టాలంటే తెలియదు కదా, ఎలా గుర్తుపట్టగలం? ఇంతకుముందు వెళ్ళిందైతే గుర్తుపడతాం, ఇప్పుడు కొత్త దారే కానీ మందసము ఉంది. గుర్తేంటి? మందసము యాజకులు ఉన్నారు, అదే మా గుర్తు. కాబట్టి గుర్తుపట్టి నడిచారు, ఆనందంగా వారి జీవితాలు సాగాయి. యేసయ్యా, మీతో ఉంటే ఆనందమయ్యా, మీతో ఉంటే సమాధానం. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో ఉంటామయ్యా. కాబట్టి పరలోకం సంపాదించుకునే విధంగా మా జీవితాలు సిద్ధపరచుకోవడానికి దయతో సహాయం మీరు చేయండి. ఈ వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. గత దారి ఏసేలకు వచ్చాక క్రొత్త దారి, మధ్యలో మరణం, మృత యోర్దాను దాటితే క్రొత్త దారికి వచ్చాం. మరణిస్తే పాపం విషయమై చచ్చిపోతే క్రొత్త దారికి వెళ్తాం. ఏసే నమ్ముకుంటే చచ్చిపోతారు. ఎవడైతే క్రీస్తులో ఉంటారో నూతన సృష్టి, పాతవి గతిస్తాయని విన్నామయ్యా. కాబట్టి నిన్ను నమ్ముకొని నూతన దారిలో నడుస్తూ దీవించబడి అనేకులు దీవెని పంచువారిగా మమ్మల్ని చేయమని, మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని, బలహీనైన వారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, సమస్యలతో ఉన్నవారి సమస్యలు మీరు తీర్చి మీరే వారి జీవితం ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తనైన దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, గత దారి విడిచిన మనము క్రొత్త దారిలోకి వెళ్తున్నాం. మధ్యలో యోర్దాను దాటాం, చచ్చిపోయాం పాపం విషయమై. యేసయ్య కొత్త దారిలో మాకు తోడుంటాడు. దేవుని వాక్యం మాకుంటుంది. పాత జీవితం మాయమైపోతుంది, నూతన సృష్టిగా వెళ్తామని గ్రహించుకొని ఆనందంగా ముందు సాగునట్లుగా ప్రభు మన సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే తన నామాన్ని మహిమపరచుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.